లేడీ అఘోరి తనతో తిరుగుతున్న వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఆ యువతి అన్నయ్య ఆరోపించాడు. వర్షిణి మెడలో పసుపుతాడు కట్టిందని తెలిపాడు. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించిందని, ముద్దులు పెడుతూ కొరికిందని అని అన్నాడు. తనను కూడా పెళ్లి చేసుకుందని ఆరోపించాడు. అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది. లేడీ అఘోరికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన శిష్యురాలిగా చెప్పుకుంటున్న బీటెక్ విద్యార్థిని వర్షిణి అన్నయ్యతో అఘోరి అసభ్యకర వీడియో నెట్టింట చక్కర్లో కొడుతుంది. అంతేకాకుండా వర్షిణి అఘోరి లవర్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. క్షుద్ర పూజలు చేసి తమ కూతుర్ని అఘోరి ట్రాప్ చేసిందంటూ వర్షిణి తల్లి ఆరోపణలు చేసింది. వీటన్నిటిపై అఘోరి అన్న వర్షిణి గురించి కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అఘోరి తమ కూతుర్ని ట్రాప్ చేసి వివాహం చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. లేడీ అఘోరి తనతో తిరుగుతున్న వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఆ యువతి అన్నయ్య చేసిన ఆరోపణపై అఘోరి స్పందిస్తూ, నేను వర్షిణిని ట్రాప్ చేయలేదు, ఆమె ఇష్టంతోనే తన వద్దకు వచ్చింది. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వర్షిణి నన్ను కలిసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ మొత్తం 7 రోజులు ఉన్నాను. మొదటిసారి 3 రోజులు, ఆ తర్వాత మరో 4 రోజులు ఉన్నాను. వారు నన్ను బాగానే చూసుకున్నారు అని తెలిపింది. అనంతరం వర్షిణి అన్నయ్యపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియోపై అఘోరి స్పందించింది. అది కేవలం ఒక రీల్ కోసం చేసిన వీడియో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అంతేగాని అది ఎలాంటి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కాదని తెలిపింది. అక్కడ ఎలాంటి తప్పు జరగలేదని, అక్కడే వర్షిణి అమ్మ కూడా పక్కనే కూర్చుని ఉందని పేర్కొంది. అది కేవలం ఫన్నీ కోసం మాత్రమే జరిగిందని, దానిని కావాలని చెడుగా రూమర్ క్రియేట్ చేస్తున్నారని తెలిపింది. దీనిపై వర్షిణి అన్నయ్య హర్ష మాట్లాడుతూ, అది ఫన్నీ కోసం కాదని, అఘోరి తన బుగ్గలు కొరికిందని అన్నాడు. ముద్దులు కూడా పెట్టిందని తెలిపాడు. సెక్సువల్గా తన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా చేసిందని ఆరోపించాడు. ఇలా చేసిన క్రమంలో తనకు మూడు వస్తుందని చెప్పి అఘోరి పక్కకి వెళ్ళిపోయిందని పేర్కొన్నాడు. అఘోరి ఎన్నోసార్లు తనను కొరికిందని, బుగ్గలపై ముద్దులు కూడా పెట్టిందని అన్నాడు. ఒకరోజు వర్షిణిని తన ముందు కూర్చోబెట్టుకుని అఘోరి మంత్రాలు, క్షుద్ర పూజలు చేసిందని అన్నాడు. అంతేకాకుండా ఆల్కహాల్, ఫుడ్ కోసం డబ్బులిచ్చి షాపులకు పంపించేదని తెలిపాడు. అలాగే వర్షిణికి బంగారం చైన్ కూడా అఘోరి కొనిచ్చిందని చెప్పాడు. ఇవి మాత్రమే కాకుండా అఘోరి మంగళసూత్రాలు కూడా తెచ్చిందని అన్నాడు. చెన్నై నుంచి తీసుకొచ్చిన మంగళసూత్రాలను అఘోరి వర్షిణి మెడలో కట్టి పెళ్లి చేసుకుందని వర్షిణి అన్నయ్య ఆరోపించాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఆ లేడీ అఘోరి తన మెడలో కూడా పసుపుతాడు కట్టిందని వర్షిణి అన్నయ్య పేర్కొన్నాడు. వర్షిణితో పాటు తనను కూడా పెళ్లి చేసుకుందని సంచలన విషయాలు లైవ్లో చెప్పుకొచ్చాడు. దీంతో అతడి వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అయితే ఈ విషయాలపై లేడీ అఘోరి ఇంకా స్పందించలేదు.